వివాదాస్పదంగా మారిన యూజర్ నేమ్ ఫీచర్ పై వాట్సాప్ వివరణ ఇచ్చింది. వివరణాత్మకంగా తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. యూజర్లు తమ యూజర్ నేమ్లను రిజర్వ్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత మోసాలు, అనవసర పరిచయాలు, నకిలీ ఖాతాలను అరికట్టడానికి తీసుకోనున్న చర్యలను ఇందులో స్పష్టం చేసింది. యూజర్ నేమ్లు తప్పనిసరి కాదని, అపరిచితులు వీటిని సెర్చ్ చేయడానికి వీలుపడదని వాట్సాప్ తన FAQల్లో పేర్కొంది. ఇతరులు తమను సంప్రదించాలని అనుకున్నప్పుడు యూజర్ నేమ్తో పాటు తప్పనిసరిగా నమోదు చేయాల్సిన యూజర్ నేమ్ కీ అనే అదనపు భద్రతా సదుపాయాన్ని కూడా యూజర్లు జోడించుకోవచ్చని తెలిపింది. ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా వెరిఫైడ్ ఖాతాలు వంటి ప్రసిద్ధ పేర్లను రిజర్వ్ చేశామని, తద్వారా అసలైన యజమానులు మాత్రమే వాటిని పొందగలరని వాట్సాప్ తెలిపింది. యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఖాతాలను లింక్ చేసుకుని వాటికి సరిపోయే యూజర్ నేమ్లను పొందవచ్చని పేర్కొంది. ఆ తర్వాత కావాలంటే ఆ ఖాతాలను అన్లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. సంభావ్య మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసిన వేళ వాట్సాప్ ఈ మేరకు వివరణ ఇచ్చింది.